సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి అవమానం జరిగింది. తెలుగుదేశం పార్టీ దిమ్మను పూర్తిగాను పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. అర్ధరాత్రి సమయంలో జరిగి ఉండవచ్చంటూ కూడా ప్రాంతవాసులైతే అనుమానిస్తున్నారు. దిమ్మను కూల్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని చౌరస్తాలో టీడీపీ నేతలు బైఠాయించారు. దిమ్మను కూల్చిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఆ సెంటర్లోని తెలుగుదేశం పార్టీ దిమ్మని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి 11 గంటల 12 గంటల సమయంలో పోలీసు వాడు పెట్రోలింగ్ వచ్చిన టైంలోనే ఈ ధ్వంసం జరిగింది. ఈ పద్ధతిలో చేసి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలనే పద్ధతిలో ఆలోచన చేసేది చాలా తప్పు విధానం. రాజకీయాలు ఏదైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేది కరెక్ట్ విధానం కాదు. దీనికి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది.